ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయన గుర్తు చేస్తున్నాడు. మనము కూడా దేవునికి గుర్తు చేయాలి. నీవు తప్ప సహాయం చేసేవాళ్ళు మరి ఎవరు లేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందువలన నిరీక్షణ కలిగి దేవుని వైపు చూడాలి. నీ జీవితంలో కష్టాలని ఒక పెట్టున కలిసికట్టుగా వచ్చి పెడితే చిన్న చిన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి ఇతరుల సహాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు. సర్వశక్తిమంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు. నీకు నీ శత్రువుకు మధ్య దేవుని పెట్టు. ఆశా విశ్వాసం ఎలాంటిది అంటే తనకు మధ్యలో దేవుణ్ణి నిలబడినట్టుగా ఆయన అనిపించింది. ఇది యథార్థమే. యెహోవా భయము చేత ఆయన సైన్యం భయము చేతను పారిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం సైన్యము వల్ల శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఊచకొత్త కోసినట్టుగా మనం చూడగలం. ఇశ్రాయేలు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవడమే మాత్రమే చేశారు. మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తారు. నీకు వచ్చిన కష్టానికి మధ్యను ఆయన ఉన్నాడని నమ్ము. నిన్ను కంగారు పెట్టి ఆ కష్టం గాలికి, మేఘాలకు కదిలిపోయినట్టు ఆయన ఎదుటి నుండి పారిపోతుంది. మనకి ఆయన కన్నా సహాయం చేయడానికి ఇంకెవరు లేరు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పూర్తి బాధ్యత దేవుంది. దేవుని గుర్తు చేసుకోండి. ఆయనే మనకు సహాయం చేస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు తెలియజేస్తా ఉన్నాను. రాత్రంతా కాచారు ప్రభా, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. మీకంటే మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు ప్రభా. మీరే మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మాకు సహాయం చేయమని, మా క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని ఇమ్మని కోరుకుంటున్నాం. అదేవిధంగా పుట్టినరోజులు, వివాహాలు, గర్భఫలాలు, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి మా అనుదిన అవసరతలు మీ కృప మా కుటుంబాలకు దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.